వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్ధిల్లాలి జాతీయ వ్యాప్తంగా శ్రీ మందాక్ష గారి నాయకత్వం వర్ధిల్లాలి జై మాదిగ జై మాదిగ జై మాదిగ జై మాదిగ. గత 30 సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ కోసము మాదిగ మహాత్ములు గౌరవశ్రీ మాన్యశ్రీ మందాక్ష గారి నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేసి 2024 ఆగస్టు 1వ తారీఖున ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఫలితము గౌరవశ్రీ మాన్యశ్రీ మందాక్ష గారి నాయకత్వంలో సాధించడం జరిగింది. అయితే కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల కిందట సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏకసభ్య కమిషన్ను నియమించడం జరిగింది. ఆ కమిషను జిల్లాల వారీగా పర్యటన చేసి ఆ యొక్క జాబితాను ఇవ్వడం జరుగుతుంది. అయితే 2024 జనవరిలో జరిగిన జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం జరుగుతుంది అని చెప్పి మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క జనాభా లెక్కలను నిన్నటి దినం 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వార్డు సచివాలయాల్లో విఆర్ఓ ఆధ్వర్యంలో ఉంచడం జరుగుతుంది. వాటిలో మాదిగల జాబితాలో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోమని నందికొట్టు నియోజకవర్గంలోని మాదిగలకు తెలియజేయడం జరుగుతుంది. అయితే మాదిగల జాబితాలో లేకపోతే అదే విఆర్ఓకు రిపోర్ట్ చేస్తే కంప్లైంట్ ఇస్తే విఆర్ఓ గారు ఆర్టీఓ ద్వారా మార్చి మళ్ళీ మాదిగ జాబితాలో చేర్చడం జరుగుతుంది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ జరిగితే జనాభా లెక్కల ప్రకారం మాదిగలో ఎంతమంది ఉన్నారు, మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఆ లెక్కల ప్రకారమే ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా నందికొట్టు నియోజకవర్గంలోని మాదిగలు చెక్ చేసుకొని చూసుకోవలసిందిగా ప్రతి ఒక్క మాదిగ బిడ్డకు తెలియజేయడం జరుగుతుంది. నా పేరు కోట ప్రభాకర్, ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నందికొట్టు తాలూకా ఇన్ఛార్జి అండ్ నంద్యాల జిల్లా అధికార ప్రతినిధి. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.